ఆంగ్లేయులు అనే వారికి ప్రధాన వర్తక స్థావరం బొంబాయి. ఈ బొంబాయి అనే పట్టణాన్ని నిర్మించిన వాడు ఎవరు అంటే గెరాల్డ్ అంజీర్. గెరాల్డ్ అంజీర్ అనేవాడు నిర్మించడం జరిగింది. కానీ ఈ పట్టణాన్ని ప్రముఖ వ్యాపార కేంద్రంగా తయారు చేసిన వాడు ఎవరంటే హెన్రీ ఆక్సిడెంట్. చూడండి, యొక్క బొంబాయి అన్నది తొలిసారి పోర్చుగీసు వారి యొక్క వర్తక స్థావరం. కానీ జరిగింది ఏమిటి అంటే చూస్తే 1661 అనే సంవత్సరంలో పోర్చుగీస్ రాకుమారి క్యాథరిన్ బ్రిగ్రాంజా అనే అమ్మాయిని మరి ఇంగ్లాండ్ అనే దేశానికి చెందిన చార్లెస్ I అనే వాడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. బొంబాయి అనే పట్టణం తొలిసారి ఎవరిది అంటే పోర్చుగీసు వారిది. కానీ 1661లో జరిగింది ఏమిటంటే పోర్చుగీస్ రాకుమారిని ఇంగ్లాండ్ రాజు అయిన చార్లెస్ Iకి క్యాథరిన్ బ్రిగ్రాంజాని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అలా వివాహం చేసడం వల్ల ఈ బొంబాయి అనే పట్టణాన్ని కట్నం కింద పొందిన వాడు ఎవరు అంటే కట్నంగా బొంబాయిని పొందిండు. అలా కట్నంగా బొంబాయిని పొందితే ఆ బొంబాయి అనే పట్టణాన్ని 1667 అనే సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రతి సంవత్సరం అంటే ఒక సంవత్సరానికి 10 పౌండ్లు అద్దెకి ఇచ్చిన వాడు ఎవరు అంటే చార్లెస్ I. అలా బొంబాయి అనే పట్టణం పోర్చుగీసు వారి నుంచి 1667లో ఎవరి చేతిలో పోయిందంటే బ్రిటిష్ వారి చేతిలోకి పోయింది. అలా ఎప్పుడైతే బ్రిటిష్ వారికి ఈ యొక్క పట్టణము అన్నది పోవడం జరిగిందో ఆ పట్టణంలో 1668 అనే సంవత్సరంలో గెరాల్డ్ అంజీర్ అనేవాడు అక్కడ సెయింట్ డేవిడ్ ఫోర్ట్ అనే దాన్ని నిర్మించడం జరిగింది. సెయింట్ డేవిడ్ ఫోర్ట్ అనే దానిని నిర్మించడం జరిగింది. అలా ఎప్పుడైతే నిర్మించడం జరిగిందో అప్పటి నుంచి అంటే 1668 నుంచి బొంబాయి అన్నది మరి బ్రిటిష్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరంగా ఇది ఉండడం జరిగింది. అలా తొలిసారేమో మద్రాసు, రెండవసారి బొంబాయి అన్నది వీరి యొక్క ప్రధాన కేంద్రాలుగా మనం చెప్పుకుంటాం. చూడండి, ఇక్కడ ఒకసారి చూస్తే బ్రిటిష్ వారు అనేవారు భారతదేశంలో వర్తక వ్యాపారాలు అన్నవి చూస్తే మూడవసారి కలకత్తా, దీన్ని ప్రస్తుతం ఎలా పిలుస్తున్నారంటే కోల్కతా అంటున్నాం. దీనిని 1690 అనే సంవత్సరంలో నిర్మించడం జరిగింది. 1690లో ఈ పట్టణాన్ని నిర్మించిన వాడు ఎవరంటే జాబ్ చార్నాక్ అనేవాడు ఈ పట్టణాన్ని నిర్మించింది. చూడండి, ఆ రోజు మరి బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నవాడు బెంగాల్ రాష్ట్ర గవర్నర్ అజీముజిద్ షా.
ఈ అజీ ముషీషా అనే వాడి నుంచి జాబ్ చార్నాక్ అనేవాడు 3 గ్రామాలను కొనుగోలు చేసిండు. ఎన్ని గ్రామాలు అంటే 3 గ్రామాలను కొన్నాడు. అలా 3 గ్రామాలని అద్దెగా తీసుకోలేదు, కొన్నాడు. అలా కొన్న గ్రామాలు ఒకటి గోవిందాపూర్, రెండవది కాలికట్, మూడవది సుతనవతి అనే 3 గ్రామాలని హజిముజా అనే గవర్నర్ నుంచి జాబ్ చార్నాక్ కొన్నాడు. అలా కొని ఈ 3 గ్రామాలని కలకత్తా అనే పేరుతో పెద్ద పట్టణంగా తయారు చేసిన వాడు ఎవరు అంటే జాబ్ చార్నాక్. అలా 1690లో కలకత్తా అనే పట్టణం ఏర్పడటం జరిగింది. కలకత్తా అంటే గోవిందాపూర్, కలికట్, సుతనవతి అనే 3 గ్రామాల కలయికే కలకత్తా. ఇక్కడ ఒకసారి చూస్తే ఈ కలకత్తాలో 1690 అనే సంవత్సరంలో సెయింట్ విలియం ఫోర్ట్ అన్నది నిర్మించడం జరిగింది. సెయింట్ విలియం ఫోర్ట్. అలా మద్రాస్, బొంబాయి, కలకత్తా. మద్రాస్ అనే చోట సెయింట్ జార్జ్ కోట అంటే జార్జ్ కోట మద్రాసులో. ఇది 1639 అనే సంవత్సరంలో సెయింట్ ఫ్రాన్సిస్ అనేవాడు నిర్మించడం జరిగింది. సెయింట్ ఫ్రాన్సిస్. అలాగే బొంబాయి, ఇక్కడున్న కోట పేరు ఏమిటంటే సెయింట్ డేవిడ్ కోట. దీనిని 1668 అనే సంవత్సరంలో నిర్మించింది ఎవరంటే గెరాల్డ్ అంజీర్. మూడవది కలకత్తా. ఈ కలకత్తా అన్నదాన్ని చూస్తే ఇక్కడ సెయింట్ విలియం కోట ఉన్నది. ఇది 1690 అనే సంవత్సరంలో నిర్మించారు. దీన్ని జాబ్ చార్నాక్ అనేవాడు నిర్మించడం జరిగింది. అంటే భారతదేశంలో బ్రిటిష్ వారికి ప్రధాన వర్తక స్థావరాలు ఏమిటంటే ప్రధానంగా చెప్పుకునేవి మద్రాసు, బొంబాయి, కలకత్తా. ఈ 3 చోట్లలో మద్రాసులో సెయింట్ జార్జ్ కోట కట్టారు, బొంబాయిలో సెయింట్ డేవిడ్ కోట కట్టారు, కలకత్తాలో చూస్తే సెయింట్ విలియం కోట అన్నది నిర్మించడం జరిగింది. అలా భారతదేశంలో 3 చోట్ల మరి ఆంగ్లేయులు అనేవారు తమ యొక్క ప్రధాన వర్తక స్థావరాలలో, వర్తక కేంద్రాల్లో నిర్మాణాలు చేసుకోవడం జరిగింది. కానీ 1690 తర్వాత జరిగింది ఏమిటి అంటే కలకత్తా ప్రెసిడెన్సీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే కలకత్తా ప్రెసిడెన్సీ అనేది ఏర్పాటు చేశారో దీనికి తొలిసారి డైరెక్టర్గా ఎవరు వచ్చారు అంటే సర్ ఐర్కోట్ అనేవాడు తొలిసారి దీనికి డైరెక్టర్గా రావడం జరిగింది. కానీ ఇదంతా జరుగుతున్న సమయంలో పాలన చేస్తుంది ఎవరంటే మొఘలాయులే. కానీ బ్రిటిష్ వారికి 1715 అనే సంవత్సరం చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. చూడండి, 1715 అనే సంవత్సరంలో భారతదేశంలో పాలన చేస్తున్న మొఘల్ రాజు ఎవరు అంటే మొఘల్ రాజ్ ఫారూక్ షియార్. అలా ఫారూక్ షియార్ అనేవాడు పాలన చేస్తున్నాడు. ఈ ఫారూక్ షియార్ అనేవాడికి అనుకోకుండా ఒక గడ్డ అన్నది రావడం జరిగింది.
ఒంటిలో అనుకోకుండా గడ్డ అనేది రావడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈయననేవాడు అనారోగ్యంగా ఉన్నాడో, దీన్ని గడ్డను ఏమని పిలుస్తారంటే రాచపుండు అంటాం మనం, రాచపుండు. ఈ రాచపుండు అనేది రావడం జరిగిందో దానిని తగ్గించిన వాడు ఎవరు అంటే డాక్టర్ హమ్మిల్టన్. డాక్టర్ హమ్మిల్టన్ ఎప్పుడైతే తగ్గించడం జరిగిందో ఆనందపడ్డ ఇక్కడున్న ఫార్క్షియర్ 1717 అనే సంవత్సరంలో ప్రతి సంవత్సరం చాలా ఇంపార్టెంట్ మాట ఇది, 3000 ప్రతి సంవత్సరం కూడా 3000 చెల్లించి స్వేచ్ఛగా, చూసారా, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవటానికి అనుమతినిచ్చింది. అంటే ప్రతి సంవత్సరం బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలన చేస్తున్న మొఘలాయనికి చెల్లించవలసింది ఎంత అంటే 3000. ఆ 3000 చెల్లించి స్వేచ్ఛ వ్యాపారం చేసుకోవడానికి అనుమతినిచ్చిండు. అలా అనుమతినివ్వడాన్ని భారతదేశ చరిత్రలో గోల్డెన్ ఫార్మానా అంటారు, గోల్డెన్ ఫార్మానా. ఈ గోల్డెన్ ఫార్మానాలు అనేవి ప్రకటించిన వాడు ఎవరు అంటే ఫారూక్షియర్. అలా స్వేచ్ఛ వ్యాపారం అన్నదాన్ని ప్రకటించిండు. అలా స్వేచ్ఛ వ్యాపారాన్ని చరిత్ర ఎలా పిలుస్తా అంటే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ అని పిలుస్తాం. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవటానికి అనుమతినిచ్చిండు. దాన్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీగా పిలుస్తాం. అలా భారతదేశంలో బ్రిటిష్ వారు అనేవారు తమ యొక్క అధికారాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటానికి ప్రతి అంశాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎప్పుడైతే రావడం జరిగిందో బ్రిటిష్ వారు 1773 అనే సంవత్సరంలో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. రెగ్యులేటింగ్ యాక్ట్. అలా రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న మరి అన్నిటినీ కలకత్తా అనే దాని కిందకి తీసుకురావడం జరిగింది. అలా కలకత్తా కింద మరి 1773 నుంచి బొంబాయి కానీ మద్రాసు కానీ పనిచేయడం ప్రారంభించినాయి. ఆ యాక్ట్ ప్రకారం కలకత్తా అన్నది బ్రిటిష్ వారికి రాజధానిగా మారటం జరిగింది. బ్రిటిష్ వారి యొక్క రాజధాని పేరేమిటి అంటే కలకత్తా. ఆ కలకత్తాలో ఉన్న వాడిని ఎలా పిలుస్తారంటే గవర్నర్ జనరల్ అని పిలిచేవారు, గవర్నర్ జనరల్. కానీ ఇక్కడ ఒకసారి చూస్తే ఇక్కడ ఉన్న గవర్నర్ జనరల్ని బెంగాల్ గవర్నర్ జనరల్ అని పిలుస్తారు. కలకత్తాలో ఉండేవాడిని గవర్నర్ జనరల్ అంటాం, కానీ ఆయన భారతదేశంలో ఎలా పిలిచారు అంటే బెంగాల్ గవర్నర్ జనరల్గా పిలువబడ్డాడు. అలా భారతదేశంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా తొలిసారి వచ్చిన వాడు ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ అనేవాడు భారతదేశంలో తొలిసారి బెంగాల్ మరి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా రావడం జరిగింది. అలా 1787 అనే సంవత్సరంలో ఇక్కడ ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈస్ట్ ఇండియా అనే కంపెనీ ఎలా మారింది అంటే స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీగా మారటం జరిగింది. స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీగా మారటం జరిగింది. కానీ చివరిగా భారతదేశంలో 1790 అనే సంవత్సరంలో బ్రిటిష్ వారు మరి బ్రిటన్ పార్లమెంటులో క్రామ్వెల్ చట్టాన్ని చేయడం జరిగింది. క్రామ్వెల్ చట్టం
ఎప్పుడైతే క్రామ్వెల్ చట్టం అనేది రావడం జరిగిందో ఆ క్రామ్వెల్ చట్టం ప్రకారం భారతదేశంలో ఇక్కడ ఉన్న మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎలా పిలువబడ్డది అంటే ది మర్చెంట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ట్రేడింగ్ టు ది ఈస్ట్ ఇండియాగా పిలువబడ్డది. ఎప్పుడైతే ఈ చట్టం అన్నది రావడం జరిగిందో మరి ఈ చట్టం నుంచి ఆహ్వానం పొందిన వాడు ఎవరు అంటే ఔరంగజేబ్. అలా భారతదేశంలో మరి చార్టర్ చట్టాల ప్రకారం 1833 చార్టర్ చట్టంలో చెప్పబడ్డది ఏమిటి అంటే భారత బ్రిటిష్ గవర్నర్ జనరల్గా మరి బెంగాల్ గవర్నర్ జనరల్ పేరు మార్చడం జరిగింది. అలా భారత బ్రిటిష్ గవర్నర్ జనరల్గా భారతదేశంలో తొలిసారి వచ్చిన వాడు ఎవరు అంటే విలియం బెంటిక్. అలా భారతదేశంలో బ్రిటిష్ వారు తొలిసారి మరి మొఘల్ రాజు అయిన అక్బర్ దగ్గరికి జేమ్స్ లంకాస్టర్ను పంపడం జరిగింది. జహాంగీర్ దగ్గరికి కెప్టెన్ హాకిన్స్ రావడం జరిగింది. గోల్కొండ రాజ్యానికి కెప్టెన్ హిప్పన్ రావడం జరిగింది. మొఘలాయి సామ్రాజ్యానికి రెండవసారి జహాంగీర్ దగ్గరికి సర్ థామస్ రో రావడం జరిగింది. వీళ్ళందరి కృషి వలన భారతదేశంలో బ్రిటిష్ వర్తక వ్యాపారం అన్నది మొదలు కావడం జరిగింది. ఇక్కడ చూస్తే బ్రిటిష్ వారి యొక్క వర్తక వస్తువు నీలి మందు. అలా వీళ్ళు అనేవారు ప్రధానంగా మద్రాస్, బొంబాయి, కలకత్తా అనే పట్టణాలని ప్రధాన వర్తక కేంద్రాలకు ఏర్పాటు చేసుకుంటే చివరిగా మ్యాగ్నా కార్టా ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే గోల్డెన్ ఫార్మానాల ద్వారా కలకత్తా ప్రెసిడెన్సీ ఏర్పడి ఆ కలకత్తాలో ఉన్న గవర్నర్ జనరల్ బెంగాల్ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా, ఆ తర్వాత 1833 చార్టర్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ కాస్త భారత బ్రిటిష్ గవర్నర్ జనరల్గా మారటం జరిగింది. అలా భారతదేశంలో తొలి బెంగాల్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్. కానీ భారతదేశం మొత్తానికి భారత బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్. నెక్స్ట్ ఫ్రెంచి వారు. చూడండి, భారతదేశానికి ఐరోపా నుంచి చివరిసారి వచ్చిన వారు ఎవరు అంటే ఫ్రెంచి వారు. వీళ్ళు ఫ్రెంచి జాతికి చెందినవారు. వీళ్ళది ఫ్రాన్స్ అనే దేశం అన్నమాట. ఫ్రెంచి జాతికి చెందినవారు. వీరి యొక్క దేశం పేరు ఏమిటి అంటే ఫ్రాన్స్. మరి ఫ్రాన్స్ అది ఫ్రెంచ్ ప్రపంచానికి అందించినవి ఏమిటి అంటే చూడండి, ఫ్రాన్స్ అనే దేశం ప్రపంచానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం అనే 3 గొప్ప మాటలు అందించింది ఎవరు అంటే ఫ్రాన్స్.
చూడండి, ఫ్రాన్స్ అనే దేశాన్ని తొలిసారి పాలన చేసింది ఎవరంటే బూర్బన్ అనే జాతికి చెందిన వంశం, బూర్బన్ వంశం వాళ్ళు పాలన చేయడం జరిగింది. అలా బూర్బన్ వంశం వాళ్ళు తొలిసారి భారతదేశంలో వ్యాపారం చేయడం కోసం రూయన్ మర్చెంట్స్ అనే పేరుతో నౌకలను పంపడం జరిగింది. రూయన్ మర్చెంట్స్ అనే పేరుతో నౌకలు పంపారు. కానీ ఇక్కడ చూస్తే ఫ్రాన్స్ అనే దేశాన్ని పాలన చేసింది ఎవరు అంటే 14వ లూయి. ఈయన పలికిన మాట నేనే రాజ్యము అని పలికిన వాడు ఎవరు అంటే 14వ లూయి. ఈ 14వ లూయి యొక్క ఆర్థిక మంత్రి కోల్బర్ట్. ఈయన అనేవాడు ఎప్పుడైతే మరి పోర్చుగీస్ వారు, డచ్ వారు, మరి ఆంగ్లేయులు అనేవారు భారతదేశంతో వర్తక వ్యాపారాలు చేయడం గమనించిండు, ఈయన కూడా భారతదేశంతో వర్తక వ్యాపారాలు అనేవి కొనసాగించాలని ఈయన ఏర్పాటు చేసినది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దీనిని కోల్బర్ట్ సంఘము అంటాం. అలా భారతదేశంలోకి చివరిగా వచ్చింది ఎవరు అంటే ఫ్రెంచ్ వారు. అలా ఫ్రెంచ్ ఆర్థిక మంత్రి కోల్బర్ట్ అనేవాడి మరి భారతదేశంలో వర్తక వ్యాపారాల కోసం ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని పంపడం జరిగింది. చూడండి, ఇక్కడ ఫ్రెంచ్ వారి యొక్క వర్తక స్థావరాలు చూస్తే సూరత్, చంద్రనాగూర్, మాహే, యానం, కరైకల్, పాండిచ్చేరి, అలాగే మచిలీపట్నం అనేవి వీరి యొక్క ప్రధాన వర్తక స్థావరాలుగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ చూస్తే సూరత్ అన్నది తొలి వర్తక స్థావరం అన్నమాట ఇది. చంద్రనాగూర్ అనేది చూస్తే బెంగాల్లో ఉన్న ఏకైక స్థావరం. అలాగే మాహే తమిళనాడులో స్థావరం, యానం ఆంధ్ర తీరంలో స్థావరం, కరైకల్ అన్నది చూస్తే ఇది తమిళనాడులో ఉన్న స్థావరం, పాండిచ్చేరి ఇది పుదుచ్చేరిగా పిలువబడుతున్నది, పుదుచ్చేరి, మచిలీపట్నం తూర్పు తీరంలో ఉన్న స్థావరం. అలా భారతదేశానికి చివరిగా వచ్చి వీళ్ళు అనేవారు ఇక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ చూస్తే భారతదేశంలో బ్రిటిష్ వారేమో సొంతగా గవర్నర్ జనరల్స్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ గవర్నర్గా వచ్చే వాడిని ప్రభుత్వమే నియమించడం జరుగుతుంది. ప్రభుత్వం నియమించే విధానం వలన తొలిసారి గవర్నర్గా వచ్చిన వాడు ఎవరు అంటే చూడండి, ఫ్రాంకోయిస్
మారన్ అనేవాడు తొలిసారి గవర్నర్గా వచ్చింది. కానీ వీరు పాలన చేస్తున్న సమయంలోనే చూస్తే బెంగాల్ అనే ప్రాంతాన్ని పాలన చేస్తున్న వాడు ఎవరంటే సైస్తా ఖాన్ అనేవాడు బెంగాల్ను పాలన చేస్తున్నవాడు. అలా బెంగాల్ను పాలన చేస్తున్న ఆ యొక్క సైస్తా ఖాన్ నుంచి ఫ్రాంకోయిస్ అంటే ఫ్రాన్సిస్ డి మార్టిన్, ఈయననే ఫ్రాంకోయిస్ మార్టిన్ అంటాం. మారణ వేరు, మార్టిన్ వేరు. సైస్తా ఖాన్ అనేవాడి నుంచి ఫ్రాంకోయిస్ మార్టిన్ అనేవాడు చంద్రనాగూర్ అనే చోట వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి అనేది పొందడం జరిగింది. అలాగే ఆర్కాట్ నవాబు షేర్ ఖాన్ లోడి ఆ షేర్ ఖాన్ లోడి అనే వాడి నుండి మరి ఫ్రాంకోయిస్ మార్టిన్ బహుమతిగా పొందిన గ్రామం ఒలికొండాపురం అనే దాన్ని ఆయన బహుమతిగా పొందడం జరిగింది. ఎప్పుడైతే బహుమతిగా ఆయన అనేవాడు పొందడం జరిగిందో ఆ ఒలికొండాపురాన్నే ఈయన పాండిచేరిగా పేరు మార్చి అక్కడ ఆయన అనేవాడు ప్రధాన వర్తక స్థావరంగా మార్చడం జరిగింది. చూడండి, ఇక్కడ ఫ్రాంకోయిస్ మార్టిన్ 14వ లూయి మీద, అంటే వాళ్ళ రాజు కాబట్టి ఆయన మీద అభిమానంతో ఆ యొక్క పాండిచేరిలో లూయి కోటని నిర్మించడం జరిగింది. లూయి కోట అనే దానిని నిర్మించింది ఎవరు అంటే ఫ్రాంకోయిస్ మార్టిన్. అలా ఫ్రాంకోయిస్ మార్టినే తొలిసారి భారతదేశంలో ఫ్రెంచి వారి యొక్క మరి ప్రధాన వర్తకం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మరి పాండిచేరితో పాటు వీళ్ళకి ఇంకేమైనా మరి వర్తక స్థావరాలు ఉన్నాయా, ఇవి ఎవరు ఏర్పాటు చేశారు అనేది చూస్తే చూడండి, మాహే, అలాగే కరైకల్ అనే వాటిని ఏర్పాటు చేసిన వాడు ఎవరంటే లేనార్ అనేవాడు ఈ యొక్క మరి ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, యానం అనేది ప్రధాన వర్తక కేంద్రంగా ఏర్పాటు చేసిన వాడు ఎవరంటే డ్యూమా. అంటే పాండిచేరి ఏమో ఫ్రాంకోయిస్ మార్టిన్, లేనార్ అనేవాడు మలబార్ తీరంలో ఉన్న మాహే, కోరమండల్ తీరంలో ఉన్న కరైకల్. ఒకటేమో మలబార్ తీరం, ఇది మలబార్ తీరంలో ఉంటే ఇది కోరమండల్ తీరంలో ఉన్నది. అలా కోరమండల్ తీరం, ఇదేమో సర్కార్ తీరంలో ఉన్నది. అలా 3 ప్రధాన కేంద్రాలుగా మాహే, కరైకల్, యానం, అలాగే 4వది పాండిచేరి అనేది రావడం జరిగింది. కానీ ఫ్రెంచి వారు అధికార దాహంతో మరి వాళ్ళు అనేవారు వారి యొక్క స్థానానికి ఎసరు తెచ్చుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ ఒకసారి చూస్తే ఫ్రెంచి వారు